హైదరాబాద్ రాయదుర్గం భూముల వివాదం కాస్త ఎస్బీఐతో సంబంధాలు తెంచుకునే వరకు వెళ్లింది. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోంది. వేల కోట్ల విలువైన భూముల వ్యవహారంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీరుపై తెలంగాణ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఆ బ్యాంకుతో ఉన్న అన్ని ఆర్థిక సంబంధాలను కట్ చేసి జలక్కిచ్చే దిశగా అడుగులేస్తోంది. హైదరాబాద్ రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వివాదం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య పతాక స్థాయికి చేరింది. భూముల వేలాన్ని సవాల్ చేస్తూ ఎస్బీఐ హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నెల 1వ తేదీన టీజేఐఏసీ నిర్వహించిన వేలంలో రాయదుర్గంలోని 5.09 ఎకరాల భూమి రికార్డు స్థాయిలో ధర పలికింది. వేలంలో 1038 కోట్లకు పైగా ఆదాయం రాగా ఎకరానికి దాదాపు 204 కోట్ల నుంచి 237 కోట్ల వరకు ధర పలకటం సంచలనంగా మారింది. అయితే ఈ భూమిపై తమకు చట్టబద్ధ హక్కులు ఉన్నాయని ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. తమకు సమాచారం ఇవ్వకుండా భూమిని వేలం వేయటం చెల్లదని బ్యాంకు వాదిస్తోంది. దీంతో ప్రభుత్వం ఎస్బీఐ మధ్య వివాదం మరింత ముదిరింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 2010లో సుమారు 600 కోట్ల రూపాయల మార్కెట్ విలువ ఉన్న ఈ భూమిని కేవలం 13.5 కోట్ల రూపాయలకే ఎస్బీఐకి కేటాయించారు. 2 సంవత్సరాల్లో కార్పొరేట్ కార్యాలయం నిర్మించాలని షరతులు విధించినప్పటికీ దశాబ్దానికి పైగా గడిచినా ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రత్యామ్నాయంగా భూమి కేటాయింపునకు ఎస్బీఐ అంగీకరించిందని, కానీ వేలం పూర్తయి భారీ ఆదాయం వచ్చిన తర్వాత తన వైఖరి మార్చుకుని కోర్టుకు వెళ్లిందని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు లేదా కుట్రకోణం ఉందా అనే అంశంపై కూడా ఆరా తీస్తోంది. దాంతోపాటు రైతు రుణాల మంజూరు, వ్యవసాయ రంగానికి రుణాల పంపిణీ విషయంలోనూ ఎస్బీఐ తీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. దీంతో బ్యాంకుతో కొనసాగుతున్న అన్ని ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పీఎఫ్ ఖాతాలు, పెన్షన్లు, రైతు భరోసా, ఆసరా పెన్షన్లు, స్కాలర్షిప్లు సహా వేల కోట్ల రూపాయల లావాదేవీలు ప్రస్తుతం ఎస్బీఐ ద్వారా జరుగుతున్నాయి. అవసరమైతే వీటిని ఇతర బ్యాంకులకు బదిలీ చేసే అవకాశాలపై ప్రభుత్వం పరిశీలిస్తోంది. దాంతో పాటు ఎస్బీఐకి ఉన్న లీడ్ బ్యాంక్ హోదాను తొలగించాలని సర్కార్ భావిస్తోంది. ఈ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ, ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భూమి తమ చట్టబద్ధ స్వాధీనంలోనే ఉందని, తమ హక్కులను కాపాడుకునేందుకే కోర్టును ఆశ్రయించినట్లు ఎస్బీఐ వాదిస్తోంది. ప్రస్తుతం వివాదం న్యాయస్థానంలో ఉంది. రాయదుర్గం భూముల వివాదం కేవలం ఒక భూ తగాదాగా కాకుండా తెలంగాణ ప్రభుత్వం, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు మధ్య ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఈ వివాదం కాస్త ఆసక్తికరంగా మారింది.